హాయ్ హలో ఫ్రెండ్స్, చోటు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే మన ఛానల్కి వస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందులో ఉన్న వీడియోని లైక్ చేయండి, చూసి కామెంట్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఆలు వెరైటీ బజ్జీ చేస్తున్నాం అనమాట. చూడండి, దానికి కావాల్సింది ఒక 3 ఆలుగడ్డలు కావాలి. తర్వాత పొట్టు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను పొట్టు కూడా తీసుకున్నా అనేది కామన్, అది తీసుకోవచ్చు లేకపోతే లేదు. మన తాను అది గీకే లేదు ఆలుగడ్డని, అందుకే నేను చాకుతో కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను సన్నగా ఏదో చేతిలో అనుకుంటా సన్నగా కట్ చేసిన. చూడండి, పర్లేదు, చేతి కూడా ఏం దిగలేదు నాకు. ఆ సైజు సరిపోతుంది మనకు. దాన్ని వాటర్ కూడా వేసుకుంటున్నా, ఎందుకంటే తీసుకోకపోతే బ్లాక్ అవుతుంది. ఇంకా అంత కష్టపడి బ్లాక్ అయితే చేసుకున్నామని వాటర్లో వేసేసిన. చూడండి, పిండి తీసుకున్న బాగానే మోతాదుగా మనకంటే మనం కట్ చేసుకున్న పీసెస్కి దాంట్లో ఇంత కారం కూడా వేసిన. చూడండి, కారం వేసిన కుక్కటం మనం ధనలప్పుడు కూడా వేసేసినాం. బాగుండాలి కదా. అలానే ఇంత మనం అది ఏంది ఆవాల, అది వామ పొడి వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, అది వామ పొడి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నా. చూడండి అంటే ఏమనుకోకండి, చూసి కనిపిస్తుంది మీకు. ఉప్పు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు, ఇంకోటి మనకు వంట సోడా అన్ని వేసుకున్న కొంచెం కలుపుకున్న తర్వాత ఇంత కొంచెం ఉంటే బాగుండదు అన్నట్టు కలుపుకున్నా. పిండి మంచిగా అయింది. దీంట్లో వచ్చేసి వాటర్ పోసుకొని కలుపుకున్నా ఫ్రెండ్స్. నేను కలుపుకోవడం అంటే మరీ పులుసు చేసుకోవద్దు, మరీ గట్టి ముద్ద చేసుకోవద్దు. ఇట్లా కాకుండా మామూలుగా అంటే మనకు ఇట్లా ఆలుగడ్డ వేస్తే అంటేటట్టు ఉండాలన్నమాట. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఆలుగడ్డ వేసి అంటుతుంది, చాలు మనకు, అంతవరకు చాలు. అందుకనే అంతనే కలిపేసుకున్నా. చూడండి, ఆయిల్ కూడా పెట్టుకున్నా ఫ్రెండ్స్. నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత అయితే దాంట్లో ఇంత ముద్ద వేస్తున్నా. ఆయిల్ కాలిందా కాలేదా చూసుకోలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ వేసినాం అనుకో అవి గలీజ్ అయితే. ఇంకోటి ఫ్రెండ్స్, ఇదే వెరైటీ అనేది ఇదే చూడు. ఆలు నేను ఒకటే పక్క ఉంచుతున్నా, ఎందుకంటే మనం 2 పక్కలు ఉంచినామనుకో ఆలుగడ్డ అనేది ఉడుతుంది అనమాట. అందుకని 1 సైడ్ పిండి అంటించిన 1 సైడ్ ఆలుతో వేసేసాను అనమాట. ఎందుకంటే ఆలుగడ్డ మంచిగా ఉడుకుతుంది, మనకి బజ్జీ కూడా మంచిగా అవుతుంది అనమాట. టేస్టీగా ఉంటుంది అనమాట, వెరైటీ ఉంటుంది. వెరైటీ అనేది గదే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, పెద్దగా అవసరం లేదు. ఏం ఫ్రెండ్స్, చిన్నగా ఇంత ఉప్పు, కారం, ఇంత కొత్తిమీర, ఇంత వంట మసాలా, ఇదే జస్ట్. చూడండి ఫ్రెండ్స్, అయ్యింది. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కొంచెం అంటే బాగానే ఉండాలనుకో. నాకు గోల్డెన్ కలర్ రాదులే, ఇది అవుతుంది మంచిగా. గోల్డ్ కాకుండా ఇంత కర్రీ కాకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్ అవుతుంది ఆలు బాగా. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఆలు 1 సైడ్ మంచిగా కాలింది, 1 సైడ్ బజ్జీ అయింది. బాగుంటుంది అనమాట, ఫీల్ బాగుంటుంది తిననీకే. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లు వేస్తున్నా. కనిపిస్తుంది, అది ఆయిల్ కూడా ఉంది కదా. ఆయిల్ పక్క అనుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను టిష్యూ పేపర్లు వేస్తున్నా. అది ఆయిల్ ఇంతకుముందు దాన్ని పడ్డది ఫ్రెండ్స్, టిష్యూ పేపర్ మీద పడ్డది. చూడండి, ఇంత సింపుల్గా అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి, ఎంత బాగున్నది చూడండి ఫ్రెండ్స్. అది చూస్తుంటే నోరు ఊడిపోతుంది. ఆ కలరు, ఆలు మంచిగా 1 సైడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఒక టేస్ట్ కూడా వేసిన నేను. దానిపైన ఇంత కారము, ఇంత ఉప్పు, ఇంత ధనియాల కలుపుకొని ఇంత స్టైల్ వేసేసినాం అనుకో, సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ స్నాక్స్ అనమాట. ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఇప్పటిదాకా నన్ను భరించినందుకు.